హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా సంజన గారికి అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరికి ఎందుకు అనిపిస్తుందంటే ఇప్పటికీ ఎన్ని టాస్కులు జరిగాయండి. సో ఇక 4 టాస్క్లు అయితే జరిగాయి. సో ఫస్ట్ టాస్క్లో ఆమెని ఆడనివ్వలేదు. ఇక సెకండ్ టాస్క్లో అయితే ఆ యొక్క కప్స్ పెట్టే టాస్క్లో వచ్చేసి ఆడేదానికి ఛాన్స్ అయితే వచ్చింది. దాంట్లో ఆమె కనీసం ఒక 60 పాయింట్స్ తెచ్చుకునింది. ఆ యొక్క సీక్రెట్ టాస్క్ చేసేసి ఒక 20 పాయింట్స్, మొత్తం 80 పాయింట్స్ అయితే సంపాదించుకునింది. దాని తర్వాత మళ్ళీ ఆమెను తీసేశారు. సో దాంట్లో కూడా మార్క్స్ తగ్గిపోయి, అది ఎంత ఈజీ గేమ్ అండి, ఆ బాల్ గేమ్ కదా. సో దాంట్లో స్కోర్ చేసుకునే అవకాశం లేకపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క పజిల్ పెట్టి ఆ యొక్క దాన్ని హోల్డ్ చేయాలి కదా వెయిట్ని. సో దాంట్లో మళ్ళీ 60 పాయింట్స్ సంపాదించుకుంది. అంటే 2 టాస్క్లోనే ఆమె 140 పాయింట్స్ సంపాదించుకునేది. ఇక ఆమె 4 టాస్క్లు ఆడుంటే కనీసం అందరికంటే అంటే అందరితో పాటు సమానంగా హయ్యెస్ట్లోనే ఉండేది కదా. ఆమె ఆటనంతా ఈ సీజన్ మొత్తంలో ఎవరో ఒకరు వచ్చి చెడగొట్టేయడము, సో ఫస్ట్లోనే ఆమెను తీసేసేయడము, ఇక ఆమెను ఆడకుండా చేయడము, ఇలా చేస్తుంటే ఒక మనిషికి ఎంతవరకు భరించగలదు. భరించి ఇక ఈ రోజైతే ఆమె ఇక ఏది చెప్పినా వినే స్థితిలో లేకుండా పోయింది. అందుకే ఇమ్మాన్యుయల్ మీద కూడా ఆమెకి ఏమైపోయిందంటే ఒకలాంటి ఇంకా ఎందుకు ఇతను కూడా నన్ను మోసమే చేస్తాడనే లెక్కలో ఆమె అతను చెప్పే మాటను కూడా అర్థం చేసుకోలేని స్థితికి అయితే వచ్చేసిందని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి. ఇక ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తే కనీసం కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందువల్ల ఈమెకి 2 టాస్క్లు ఆడితేనే పాపం ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నప్పుడు కనీసము ఒక 10 కానీ 20 మార్క్స్ యాడ్ అయినా కానీ వీళ్ళతో పాటు ఉండేది కదా. ఇక ఆమెకి ఎంత బాధ ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరు వచ్చి లీస్ట్లో ఉన్న వాళ్ళని, హైలో ఉన్న వాళ్ళని తీసేయంటే లీస్ట్లో ఈమె ఉంది కాబట్టి ఈమెకి భయం ఏర్పడిపోయి ఇక డేమాన్ పవన్తో ఇక్కడైతే వాళ్ళైతే పాపం ఈమె తీయాలనుకోలేదు, కానీ ఆమెకి భయం ఏర్పడిపోయింది. ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నారు కదా, ఈసారి కూడా అందరూ కలిసి నన్ను టార్గెట్ చేసేస్తారేమోనని ఇక్కడ ఈమె కొద్దిగా ఎక్కువ మాట్లాడినట్టు నాకైతే అనిపించింది. బట్ ఈమె అంత మాట్లాడకుండా ఉండాల్సింది కూడా, ఎందుకంటే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుంటే బాగుండేది. బట్ ఈమె పరిస్థితి కూడా ఏంటి, తక్కువ వాళ్ళని తీసేశారనుకో నెక్స్ట్ నా మీదకే వస్తారు కదా. ఇప్పుడు భరణిని, సుమన్ శెట్టిని ఏమని అందరు చెప్తున్నారు. సో ఈమె ఎందుకు వినట్లేదు అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఈమె ఎందుకు వినట్లేదంటే వాళ్ళిద్దరిని ఇప్పుడు వేసాను అనుకోండి, దాని తర్వాత వాళ్ళు వచ్చి నాకు వేస్తారు అంతే కదా అనేది ఈమె పాయింట్. కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోకుండా హయ్యెస్ట్ ఉన్న వాళ్ళని ఎలా తీస్తారంటే ఎలా తీస్తారు. సో పైన ఉన్నారు కాబట్టి మీ దాకా మేము చేయాలంటే మేము మిమ్మల్ని తీసేసేయాలి కాబట్టి అందరూ వచ్చి మీకే వేస్తారు. ఇక అందరితో పాటు నేను కూడా వెళ్ళిపోతే సరిపోద్ది. నేనేదో ఆలోచించి నేను వేరే మూమెంట్ వేయడం, అది వచ్చి నా మెడకే చుట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇక ఈమె కూడా వాళ్ళ బాటలోనే వెళ్ళడం ప్రారంభించింది. సరే, మొత్తానికి ఇలా అయితే జరుగుతూ వస్తుంది. ఇక ఈరోజు బాల్ టాస్క్లో నిజంగా కళ్యాణ్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు ఈ అబ్బాయికి ఏంటి, విన్నర్ రా బాబు, నువ్వు ట్రోఫీని నీ చేతిలో పెడతాంరా బాబు అని చెప్పి బయట పిఆర్ టీమ్స్ కానీ తన ఫ్యాన్స్ కానీ ఎంత ప్రయత్నం చేస్తుంటే ఇతనేంటో నాకు అస్సలు ట్రోఫీ వద్దు, నాకు తనూజ సేఫ్టీయే ముఖ్యం, తనూజానే నాకు ముఖ్యం, సో తనూజ కప్పు తీసుకోవాలి, నేను దాన్ని చూడాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాడు. ఏంటి ఇంత తెలివైన అబ్బాయి, స్టార్టింగ్లో ఎలా ఉన్నవాడివి, ప్రతి తప్పుకి కూడా ఎంత గట్టిగా వాయిస్ రైజ్ చేసేవాడివి, ఇప్పుడు ఏమవుతుంది. ఇక ఆ అమ్మాయి ఏదన్నా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలన్నా కానీ ఆ అమ్మాయికి వెళ్ళి అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి మ్యానిపులేట్ చేసేస్తాడు. ఇక అమ్మాయి బొర్ర కూడా తట్టుకోలేకపోయారు. రే నువ్వు నన్ను ఊరికే మ్యానిపులేట్ చేసేస్తున్నావురా అని చెప్పేసి తను కూడా అనడం జరిగింది. ఇలా చేస్తూ తను ప్రతిసారి అమ్మా అన్నం తిందుదా, అమ్మా నీళ్ళు తాగు, నువ్వు ఆగమ్మా, ఇదమ్మా ఏంటిది, ఇలా అంటే ఫ్రెండ్లీగా ఉండడం తప్పు కాదు, అస్సలు నేను తప్పు పట్టను, మంచిదే. బాండింగ్ అనేది, జెన్యూన్ బాండింగ్ అనేది ఉండడం కూడా చాలా మంచిదే. అది ఇట్లాంటి బిగ్ బాస్ హౌస్లో ఎవరో ఒకరు తోడుంటేనే మనం మూవ్ ఫార్వర్డ్ అవ్వగలం. అది అమ్మాయికి బాగా తెలుసు. అందుకే తను ఎన్నైనా కానీ కళ్యాణ్ ఎందుకు పక్కన పెట్టుకొని ఉంది అంటే తనకు తెలుసు ఇక్కడ మనము సర్వైవ్ అవ్వాలంటే మనకు ఒక మంచి బాండింగ్ ఉండాలని తను కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. తను కూడా హెల్ప్ చేస్తుంది, ఆ అబ్బాయి కూడా జెన్యూన్గానే హెల్ప్ చేస్తాడు. దీన్ని నేను తప్పనట్లేదు. కానీ నువ్వు ప్రతిసారి ఇట్లాగా వంగి
ఇట్లాగా అణిగి మణిగి ఉంటుంటే ఇక్కడ నువ్వెక్కడ ఎలివేట్ అయ్యేది, నువ్వెక్కడ కనిపిస్తావు అనేది ఇక్కడ ప్రశ్న. సరే ఈరోజు బాల్ టాస్క్లో సంచాలకుగా ఉన్నావు కదా, అందరికీ ఫేర్ ఛాన్సెస్ ఇవ్వాలి కదా. నీకు ఇష్టమైనటువంటి నీ ఫ్రెండ్ని గెలిపించుకోవడానికి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి బాల్స్ వేయకపోతే నీ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు రీతు బాగా ఆడుతుంది కానీ సంచాలకుగా ఫెయిల్ అయిపోయిందని ఎన్నిసార్లు అనిపించుకొని బయటికి కూడా వెళ్ళింది. మరి ఇప్పుడు నీకేమవుతుంది? సంచాలకుగా నువ్వేం చేయగలుగుతున్నావు? నిన్న ఆ యొక్క ఫస్ట్ టాస్క్ అప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఆ బాల్స్ని వేయాల్సినప్పుడు తనూజ ఇది ఇరుక్కోపోయిందిరా కొంచెం తీద్దురా అంటే పరిగెత్తుకుని వెళ్ళి తీసేస్తున్నావు. వాళ్ళనే తీసుకోమని చెప్పాలి నువ్వు. భరణి గారు వచ్చేసి నాది కూడా ఇది ట్యాంగిల్ అయిపోయింది తీద్దురా అంటే లేదు సార్ మీరు ట్రై చేయాలి సార్ అప్పుడు వస్తుంది సార్ అని అన్నావు కదా. తనూజ దగ్గర ఎందుకు మాట్లాడలేకపోతావు? తనూజకి ఎందుకు చేస్తున్నావు? ఇక తనైతే గట్టిగా రే రారా త్వరగా వచ్చి తీరా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే తను ఏదో డామినేట్ చేస్తుంది, నువ్వేమో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నట్టు. అదే కదా ఈరోజు భరణి గారు అనింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంత డామినేట్ చేసి తను ఏం చెప్తే అది చేసేటట్టుగా తను మ్యానిపులేట్ చేస్తుందా, లేకపోతే ఏంటి అసలు తన డామినేషన్ ఎక్కువైపోయింది అని అన్నాడు కదా. ఇదే హౌస్ అందరికీ ఇదే అనిపిస్తుంది. ఇతను ఏదో ఒక పప్పెట్ లాగా తన వెనకాలే తిరుగుతున్నట్టు, తను ఏం చెప్తే అదే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంచాలకుగా ఉండాల్సినప్పుడు కూడా అమ్మాయికి హెల్ప్ చేస్తే ఇంకేమంటారు. ఇక అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఎవరి పేర్లు చెప్తే వాళ్ళకి ఇతను ఓటేసుకుంటూ పోతున్నాడు. నీకు చాలా ఆలోచన ఉంది, చాలా బ్రెయిన్ ఉంది కదా, మరి నువ్వెందుకు తనని ఫాలో అవుతున్నావు? నీ బ్రెయిన్తో ఆలోచించు, నువ్వు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి వేయి. అంతేకాని నీ ఆలోచనలు వేరే వాళ్ళకి చెప్పడం, వేరే వాళ్ళ ఆలోచనలతో నువ్వు ఫాలో అవ్వడం ఇది తప్పు అనేది నేననేది. ఇక మరి మీ ఫ్యాన్స్ అయితే ఏమంటారో. ఇక మా ఫ్యాన్స్ అయితే కళ్యాణే గెలవాలంటే మంచిదే, గెలవాలనుకునేవాడు ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, ఒకరిని ఎదిరించేటట్టే ఉండాలి, మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడు అని చెప్పేటట్టు ఉంటేనే అది పర్ఫెక్ట్ అనేది నా ఉద్దేశం. తప్పుగా ఎవరిని అనట్లేదు. ఇక బాల్ విషయంలో ఏమో అంతా కలిసి తనూజాకు వేసి తనని గెలిపించాడు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి అసలు ఆ టాస్కే అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆ పజిల్ది ఎందుకు పెట్టారో, పజిల్ పెట్టకుండా వెళ్ళి ఆ తాడునే పట్టుకొని ఉంటే సరిపోయిండేది కదా. ఇక ఆ పజిల్ పెట్టిన దానికి సంజన గారికి ఇక్కడ కూడా అన్ఫేర్ డెసిషన్ లాగే నాకైతే అనిపించింది. ఇక్కడ చివరికి ఆ తాడు పట్టుకునేటప్పుడు ఈ టాస్క్ పెట్టడం ఎందుకు, ఇది చేసేసి త్వరగా వెళ్ళి ఆ తాడు పట్టుకున్నారు, చేతులు నొప్పులు వచ్చి దించేసిన దానికి వాళ్ళు ఓడిపోయారు. లాస్ట్ వెళ్ళి పట్టుకున్న భరణి గారికి 100 మార్క్స్ వచ్చాయి. అసలు బిగ్ బాస్ కూడా భరణి గారిని ఉంచాలని ఇట్లాంటి టాస్క్లు పెడుతున్నాడా అన్నట్టుగా అయిపోయింది. ఆయన కూడా కావాలని కాదు, అక్కడ ఆయనకి ఆ పజిల్ పెట్టడం రాలేదు, అది ఆయనకి లక్కీగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ సంజన గారికి పాపం దొరక ఒక టాస్క్ దొరికితే అది ఆమె త్వరగా చేసిన దానికి కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అలాగే సంజన గారు వీళ్ళిద్దరూ కొద్దిగా డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఈమె బాధ ఏంటి, నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాను, నేను డేమాన్ పవన్ పేరు చెప్పింది కూడా ఎందుకు నీకు అగెనెస్ట్గా వెళ్ళకూడదని, కానీ నువ్వు ప్రతిసారి ఇది ఇప్పటి నుంచి కాదండి, ఆ లెవర్ టాస్క్ ఒకటి జరిగింది కదా ఆ రీతు కెప్టెన్ అయ్యేటప్పుడు, అక్కడి నుంచి సంజన గారిని మోసం చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆమె బాధ ఆమెకి గుండె రాయి అయిపోయింది. ఎందుకంటే అప్పుడు కూడా నేను దివ్య కోసం నిలబడతానని చెప్పాడు, సరే అది కూడా వదిలేసి నేను మాత్రం ఇమ్మాన్యుయల్ కోసమే నిలబడతానని అక్కడ కూడా కామ్గా ఉండింది. దాని తర్వాత వచ్చేసరికి ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేసరికి అక్కడ కూడా ఆమెను తీసేశాడు. ఆ వారం అంతా ఏమి ఆడలేదు. ఇప్పుడు కూడా నువ్వు నాకు ఓటేసి, ఇప్పుడు ఆమె నీకు ఓటేయలేదు, నువ్వు వేరే పేరు చెప్పొచ్చు కదా, ఆమె ద్వారా నువ్వు పోలేదు కదా. ఇక్కడ కూడా ఈమె పేరు చెప్పడానికి తను రెడీగా ఉన్నాడు కాబట్టి ఆమె మాట మార్చింది, అంతేగాని నువ్వు మాట మారుస్తున్నావు కాబట్టి ఆమె మాట మార్చింది. ఇది ఏమీ అర్థం చేసుకోకుండా నువ్వు గెలవాలని నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో ఆమె గెలవాలని ఆమె అనుకోవడం తప్పేముంది. ఇన్ని రోజులు నీకే సపోర్ట్ చేసింది కదా, అందుకని ఆమెకి బాధ అనిపించింది. అందుకని వీళ్ళిద్దరి మధ్య మాటలు అయితే లేవు ప్రస్తుతానికి. కానీ ఇమ్మాన్యుయల్కి సంజన గారి మీద పాజిటివ్ అభిప్రాయమే, ఆమె కూడా గెలవాలనే ఉంటుంది. కాకపోతే తను ఏంటంటే తనే ఎక్కువ ఆటలాడాలి, ఈమెతే నన్ను ఏం చేయదు కదా అని చెప్పేసి ఈమెను తీసేస్తూ ఉండడం ఆమెకి చాలా బాధగా ఉంటుంది కదా. ఇప్పుడు తనూజ జోలికి వెళ్ళడు, రీతు జోలికి వెళ్ళడు, ఇక దివ్య ఉంటే దివ్య జోలికి వెళ్ళడు, కానీ ఈమెనే తీసేస్తున్నప్పుడు ఈమె మనసు కష్టం అనిపిస్తుంది కదా. నా అనుకున్న వాళ్ళే నన్ను తీసేస్తున్నారు, ఇంక ఈ హౌస్లో నేను ఎవరిని నమ్మను కదా అని ఆమె అనుకోవడం కూడా తప్పు కాదు కదా. ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఏంటి తన స్వార్థం తను చూసుకున్నప్పుడు ఆమె కూడా తన స్వార్థం చూసుకోవాలి కదా. అందుకే ఇంక వద్దు నాకు ఈ బాండింగ్స్ అని చెప్పేసి ఆమె డెసిషన్ ఆమె తీసుకుని వెళుతూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్. ఈ ఆడియన్స్ అసలు ఎందుకు వస్తున్నారండి? వీళ్ళకి భజన చేయడానికి అలాగే వీళ్ళని ఏదో మోటివేట్ చేయడానికి వస్తున్నారా? మీరు భలే ఉన్నారు, మీ బాండింగ్స్ బాగున్నాయి, మీరు కప్పు పట్టుకొని బయటికి రావాలి, ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే కదా. తెలియని పాయింట్స్ ఏమైనా చెప్పండి, ఏదైనా అడగండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, లేకపోతే మీ బాండింగ్ ఏంటి
అంటే ఎవరితో అయినా కానీ ఏదైనా క్వశ్చన్స్ మీరు ఇది చేంజ్ చేసుకోవాలి, మీరు కోపంగా ఉన్నది ఇది మార్చుకోవాలి, ఇట్లాంటివి ఏదన్నా పనికొచ్చేవి చెప్పాలి. కానీ ఇక ఈరోజు తనూజ చెప్పిన దాంట్లో నాకు ఒక్కటి నచ్చలేదు. మీకు మంచి మూమెంట్ ఏంది అంటే నేను కెప్టెన్ అయిన మూమెంట్ అని చెప్పింది, అది బాగుంది. కానీ దాని తర్వాత నన్ను సపోర్ట్ తీసుకుని అన్నీ ఆడుతున్నావు అంటున్నారు కదా, కానీ కెప్టెన్సీలో నాకు సపోర్ట్ ఏమీ దొరకలేదు, సపోర్ట్ లేకుండా నేను కెప్టెన్ అయ్యాను కదా, అది నాకు హ్యాపీ మూమెంట్ అని చెప్పింది. కానీ ఇక్కడ సపోర్ట్ లేకుండా ఎందుకు ఆడిందండి? ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ కోసం కళ్యాణ్తో ఆడింది, తను ఇండివిజువల్గా ఆడింది, దానికి నేను ఒప్పుకుంటాను, ఎవరు సపోర్ట్ లేకుండా. కానీ కెప్టెన్సీ టాస్క్లో అక్కడ ముగ్గురున్నారు, రీతు ఉంది, నిఖిల్ ఉన్నాడు, తనూజ ఉంది. ఇక తనూజ వెళ్ళి సంజన గారిని అడిగింది. అప్పుడు ఆమె ఏం చెప్పింది, నాకు ముగ్గురు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీతు నా కోసం హెయిర్ కట్ చేస్తుంది, నిఖిల్ నా ఫ్రెండు, అలాగే నువ్వు వచ్చి ఇప్పుడు అడుగుతున్నావు, సరే నేను నీకు చేస్తానని చెప్పి ఇక్కడ మాటిచ్చింది. అప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చేసి ఆమెకి వెయిట్ అక్కడ పెట్టమని చెప్పినప్పుడు అప్పటికే రీతు ఓడిపోయింది. ఒక 5 మినిట్స్కే తను ఓడిపోయింది. తర్వాత ఇద్దరివి షివరింగ్ వస్తున్నాయి, నిఖిల్వి తనూజాకి చేతులు రెండు షివరింగ్ వస్తున్నాయి. అప్పుడు ఈమె వెళ్ళి నిఖిల్కి పెట్టింది కాబట్టి ఇక ఆ షివరింగ్లో ఆ వెయిట్ పెట్టడం వల్ల తను దించేసిన వెంటనే ఈ అమ్మాయింది దించేసింది. ఇక్కడ ఒకవేళ ఆ వెయిట్ ఈ అమ్మాయికి పెట్టినుంటే పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి ఓడిపోయిండేది కదా, అప్పుడు అది సపోర్టివ్ టాస్కే కదా, ఆమె సపోర్ట్ చేసినట్టే కదా, ఎందుకు ఈ అమ్మాయికి గుర్తించట్లేదు? ఆమె చేసిన హెల్ప్కి ఇంకే దేనికి నువ్వు చెప్పుకుంటావు? ఆమె హెల్ప్ చేసినా నువ్వు చేయలేదని చెప్పుకోవడంలో అసలు అర్థమేమన్నా ఉందా? ఇప్పుడు ఆమెను పొగడాలని ఆమె అనట్లేదు కదా, కానీ నువ్వు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతే అది తప్పే కదా అని నా ఉద్దేశం అండి. ఇప్పుడు సహాయం చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఒకరికొకరు సహాయం చేసుకునే ముందుకు వెళ్ళాలి. ఆ విషయంలో కూడా నాకు హెల్ప్ దొరికింది, అయినా నేను కెప్టెన్ అయ్యాను కదా, అది నా హ్యాపీ మూమెంట్ అని చెప్పేస్తుంటే అయిపోయింది. సపోర్ట్ లేకుండా నేను కెప్టెన్ అయ్యాను చూడండి, అది హ్యాపీ మూమెంట్ అంటే అది నాకు నచ్చలేదు. ఓకేనండి, ఇక ఓవరాల్గా మరి మీకేమనిపించిందో కళ్యాణ్ విషయంలో కానీ, తనూజ విషయంలో కానీ, సంజన గారి విషయంలో ఏం జరుగుతుందో అది మీకేమనిపిస్తుందో మా కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.